మాట మార్చడంలో సీఎం రేవంత్ రెడ్డి పీహెచ్డీ పూర్తి చేశారని సెటైర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పూటకో మాట మాట్లాడడం రేవంత్కు అలవాటైపోయిందన్నారు. ఇలాంటి నాయకులను నమ్మి ప్రజలు మోసపోద్దన్నారు. సీఎం మంత్రులు పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎన్ని నిర్బంధాలు, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. తెలంగాణ భవన్ ఆఫీస్ సెక్రటరీగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. అమెరికాలో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు వెళ్తున్న శ్రీనివాస్ రెడ్డికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామన్నారు మాజీ మంత్రులు హరీష్, ప్రశాంత్, జగదీష్. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిశారు శ్రీనివాస్ రెడ్డి. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న కేసీఆర్ శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. సుమారు 24 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి శ్రీనివాస్ రెడ్డి చేసిన సేవలను పార్టీ నేతలు కొనియాడారు. తెలంగాణ రావాలనేటువంటి కాల్తోనే ఆయన ఈ పార్టీలో చేరారు. అంటే అట్లా వారి ప్రస్థానం పార్టీ పెట్టిన 2వ రోజు 3వ రోజు నుంచి ఇవాళ వరకు 25 సంవత్సరాలు 2.5 దశాబ్దాల ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీతో శ్రీనందన్. రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వస్తే ఏడాదికి 3 సార్లు రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ ఒక్కసారి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. నక్సలైట్లు ఉండాలని గతంలో చెప్పిన రేవంత్ ఇప్పుడు వద్దంటున్నారని చెప్పారు హరీష్. అని ఉల్టా దబాయించి ముచ్చటగా 3వ స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది. వాటన్ తీరు మాట మార్చడం, పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు, మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు. సిగ్గు ఎగ్గు గాని సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా 2 తీర్లు కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది. ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వం సత్తా ఏమిటో తెలిసిపోయిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేవలం పోలీసులతో పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు, ఎంతకాలం ఈ మోసాలు అని మండిపడ్డారు. కానీ అధికారులుగా ప్రవర్తించండి. పోలీసులు కూడా కింది స్థాయిలో పోలీసు అధికారులు కూడా పై స్థాయి పోలీసు అధికారులు కూడా చేయలేకుంటాయనరు. దురదృష్టం ఎందుకో ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఉపయోగం లేదు డీజీపీ గారికి కూడా. కానీ ప్రభుత్వం మారుతుందన్న విషయం, మీ ప్రవర్తన పైన విచారణ ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి నేను పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తోందన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత. సీఎం మంత్రులు పరిపాలన గాలికొదిలేశారన్నారు. కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి మొక్కతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదన్నారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి రాష్ట్రం సాధించారన్నారు కవిత. ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్లదండకంగా అవుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటున్నాడు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను మీకేసాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనా అని. ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియా అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు పద్మశాలి సంఘం నాయకులు. బ్రిటిష్ పాలనలో కూడా లేని చేనేత పన్నును ప్రధాని మోదీ జీఎస్టీ విధించడం దౌర్భాగ్యమన్నారు కవిత. తెలంగాణలో అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీని రీఎంబర్స్ చేస్తానని చెప్పిన రాహుల్ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రీఎంబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 4 నుంచి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు ఎమ్మెల్సీ కవిత. జిల్లాల వారీగా పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.